సస్పెండెడ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ స్థానంలో ఉండి బాధ్యతను విస్మరించి ఆయన ఈ మధ్యకాలంలో రాజకీయపరమైన, మతపరమైన, కులపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇంతకీ ఏ సందర్భంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సుంకర వెంకటేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, బాధ్యతాయుతమైనటువంటి ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి బాధ్యతను విస్మరించి ఒక కార్యక్రమానికి వెళ్ళినటువంటి సునీల్ కుమార్ ఆయన రాజకీయపరమైన, కులపరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? దురదృష్టవశాత్తు కృష్ణ, ఇప్పుడు భారతదేశంలో లేదంటే పర్టికులర్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లో కొంతమంది వచ్చిన వాళ్ళు మేము చట్టాలకి, రాజ్యాంగానికి అతీతులు అన్నట్లు మాట్లాడటం, వ్యవహరిస్తాం చూస్తున్నాం. అవును. ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమంది అట్లాగే ఐఏఎస్, ఐపీఎస్లుగా ఉంటా కూడా బాధ్యతను విస్మరించి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది చూస్తున్నాం. వాళ్ళు రాజ్యాంగం కొన్ని నియమ నిబంధనలు విధించింది, చట్టం. ఎంత ఐఏఎస్, ఐపీఎస్లు అయినా వాళ్ళు మోనార్కులు ఏం కాదు. అవును. వాళ్ళకు వచ్చిన కొన్ని కులాలు, వర్గాల ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా వాళ్ళకేం రక్షణ కవచాలు కాదు. ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసినప్పుడు అవి కాపాడలేవు. వీళ్ళు ఏంటంటే ఒక రకమైన ప్రొవొకేషన్తో సమాజంలో ఒక విచ్ఛిన్నాన్ని, వాతావరణాన్ని సృష్టించాలనే ప్రయత్నాలు ఐఏఎస్, ఐపీఎస్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు చేయడం దురదృష్టకరం. అవును. దీన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డిఓపిటి ఎందుకు సహిస్తుందో మనకు అర్థం కావట్లా. ఇప్పుడు కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ప్రతి వ్యవస్థలో కూడా. ఆ లక్ష్మణ రేఖను దాటడానికి ఎవరికి హక్కులు లేవు. రాజ్యాంగం అలాంటి వెసులుబాటు హక్కులు ఎవరికి ఇవ్వలా. ఈవెన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. ఆయనకి అంటూ కొన్ని హద్దులు ఉంటాయి. అట్లాగే రాష్ట్రపతి మొత్తానికి, దేశం మొత్తానికి, రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి. అట్లాగే రాష్ట్రపతి కూడా కొన్ని లక్ష్మణ రేఖల రాజ్యాంగం విధించింది. ప్రతి ఒక్కటి కూడా సముద్రానికి చెలియలు కట్టి ఎట్టా ఉంటుందో మనకు కూడా వాక్ స్వాతంత్రం అనేది ఇచ్చారు కదా, స్వాతంత్రం రాజ్యాంగంలో ఇచ్చారు కదా అని ఇష్టానుసారం మాట్లాడితే చట్టం ఊరుకోదు కదా, ఉపేక్షించదు మనల్ని కూడా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది అని అంటే మన అభిప్రాయాన్ని పద్ధతిగా సరైన పద్ధతులు వ్యక్తీకరించుకోవటానికి స్వేచ్ఛ ఇచ్చింది. కానీ నేను ఇష్టానుసారం నోటుకొచ్చినట్టు తిడతాను, నా నోరు నా ఇష్టం, నా వాక్ స్వాతంత్రం అని ఇష్టాన్ని మాట్లాడితే చట్టం ఒప్పుకోదు, సమాజం కూడా అంగీకరించదు, సభ్యత కూడా కాదు అది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు ఈ సునీల్ కుమార్ ఐపీఎస్, అంతకుముందు ఇంకొక ఐపీఎస్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, సంజయ్. వీళ్ళు అసలు చాలా నియంత్ర పోకడలే కాకుండా అసాంఘికమైన పోకడలు కూడా పోయారు 5 ఏళ్లలో. అలాగే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అతను సర్వీస్లో ఉండగా చేసిన చాలా ఆరోపణలు ఉన్నాయి అతని మీద. సర్వీస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, సర్వీస్లో ఉండగా ఇక్కడ వర్గ పోరాటాన్ని సృష్టించడం, సొంత ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి దాన్ని పెట్టకూడదు అసలు. అవును. అది డైరెక్ట్గా అందరికీ తెలుసు ఎవరు పెడుతున్నారు. ఆ సంస్థలు స్వారో అనేది పెట్టి ఇక్కడ కొంతమందిని యూత్ని ఇది చేసి రెచ్చగొట్టడం. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ కూర్చుని అక్కడ అసాంఘికంగా, చట్ట వ్యతిరేకంగా చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారు, ట్వీట్లు చేయటం, ఇష్టానుసారం నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, యత్నం చేస్తున్నాడు. ఇతను ఒక అసాంఘిక శక్తిగా ఇక్కడ తయారయ్యాడు, రాజకీయ ముసుగేసుకుని. ఓకే. వీళ్ళకి సపోర్ట్గా వాళ్ళిద్దరికీ ఇక్కడ ఇతను మాట్లాడటం, వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఇప్పుడు మాట్లాడిన సునీల్ కుమార్ అయితే అతనికి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆ చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు. వీళ్ళు కావాలంటే అంతగా వీళ్ళకి సంఘ సంస్కరణలు చేసుకోవాలని ఉంటే వీళ్ళు నిజంగా అంత విద్యావంతులు అయ్యి ఉండి వీళ్ళకి అంత బాధ్యతాయుతమైన ప్రేమలు ఉంటే ఆ వర్గాల మీద, అణగారిన వర్గాల మీద, వీళ్ళు పుట్టిన కులాల మీద అంత ప్రేమ మమకారాలు ఉంటే, అప్లిఫ్ట్ చేయాలని అనుకుంటే రిజైన్ చేసి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య ఉండి వాళ్ళతో సమాజ ఉద్ధరణ కోసం పనిచేయచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా ఇది చేస్తాం, దాన్ని శభాష్ అంటాం. అవును. వాళ్ళు అంబేద్కర్ గారిని మనం అందరం ఎందుకు కొనియాడతాం? ఆయన మనమేం భారతదేశం 140 కోట్ల మందికి కావాల్సిన వ్యక్తిగానే కొనియాడతాం. అవును. ఇప్పుడు బాబు జగజ్జీవన్ రావు గారిని అట్లాగే మనం ఇది చేస్తాం. దామోదరం సంజయ్ గారిని రాష్ట్రంలో చేసిన ఆయన మన ఎంతో, మా గుంటూరు బాపనయ్య గారు, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. మనకి ఇక్కడ పంచాయతీలు ఇవన్నీ కాదు.
కానీ వీళ్ళు ఏంటంటే కొన్ని అసాంఘిక శక్తులకి వీళ్ళు ఓతకారులాగా తయారవుతున్నారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనే పదవులను అడ్డం పెట్టుకుని కొమ్ముగాస్తున్నారు. కొమ్ముగాయటం, మత రాజకీయాలు చేయటం, మత ప్రచారం, అన్యమత ప్రచారం, క్రిస్టియన్ మత ప్రచారాన్ని చేయటం. సార్, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పిదాలు చేయడం, ఆ తప్పిదాలను ఎవరన్నా ఎత్తి చూపిస్తుంటే దళిత్ కార్డును లేకపోతే రిజర్వేషన్లను ఆ అంశాన్ని తెర మీదకి తీసుకురా బ్లాక్ మెయిల్ చేయటం చేస్తున్నారు. చట్టాలు వీళ్ళ ఉడతూపులకు భయపడే అంత బలహీనంగా లేవు. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మనం దాన్ని వ్యతిరేకించే హక్కు మనకుంది. రిజర్వేషన్లైనా లేదా ఇంకోటైనా దాని మీద మాట్లాడే హక్కు అందరికీ ఉంది. మేము రిజర్వేషన్లు మాకు ఇచ్చింది రాజ్యాంగం కాబట్టి మీరు ఎవరు మమ్మల్ని మా గురించి మాట్లాడటానికి వీల్లేదు, మేమేం మాట్లాడినా మీరు పడి ఉండాలనే హక్కు వాళ్ళకి లేదు. అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. అది చట్టాలే చెబుతున్నాయి. అవును, మేమేదో అందరి మీద కేసులు పెట్టేస్తాము అని అంటే కుదరదు, చట్టాలు ఒప్పుకో. ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైన భయాందోళనకు గురి చేస్తా కొన్ని చట్టాలను వాళ్ళు దుర్వినియోగం చేయటం మూలాన గత 15-20 సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళ ఉద్ధరణ కోసం రాజ్యాంగపరంగా పార్లమెంట్ ఇచ్చిన చట్టాలని వాళ్ళలో ఇటువంటి కొన్ని శక్తులు దుర్వినియోగం చేయటం మూలాన ఆ చట్టం దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో దానికి కోరలు బీకేసే పరిస్థితి పార్లమెంటే తీసుకొచ్చింది. అది వాళ్ళు చేతులారా చేసుకుంటున్నారు. ఓకే, దాన్ని వాళ్ళ కొంతమంది స్వార్థపరులు తయారైపోయి ఒక బతుకు తెరువులాగా బ్లాక్ మెయిల్ చేసే విధంగా దాన్ని దుర్వినియోగం చేయటం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇక్కడికి వస్తే వీళ్ళు క్లియర్ కట్గా హిందూ మత వ్యతిరేక ప్రచారం అనేది వీళ్ళు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మాజీ ఐపీఎస్గా రిజైన్ చేసిన అతను ఇక్కడ కానీ వాళ్ళిద్దరూ కూడా బహిరంగంగానే వీళ్ళతో తోడు ఇంకా చాలామంది ఉన్నారు. ఈవెన్ తిరుపతి దేవస్థానంలో కూడా ఈ వర్గాలకు చెందిన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఆదివారం చర్చిలకు వెళ్ళటం, ప్రార్థనలు చేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. వీళ్ళలో ఏమాత్రం నైతికత ఉన్నా, బాధ్యత ఉన్నా, వాళ్ళకి ఒక నిజంగా వాళ్ళు నమ్మే దేవుడు యేసు ప్రభు మీద నమ్మకం ఉన్నా కూడా ఆ యేసు అట్లా ఇటువంటి దురాగతాలు చేయమని ఎక్కడ చెప్పలేదు కదా. అన్ని మతాల్లోకి ఎందుకు వెళ్ళాలి వాళ్ళు? అయినా నీకు అంత గొప్పగా ఉంటే నువ్వు రిజైన్ చేసి నువ్వు మత ప్రచారకుడిగా మారు, కేఏ పాల్ లాగా ఎవరు కాదంటారు? నువ్వు తినేది ప్రభుత్వ సొమ్ము తింటా, నువ్వు ఉద్యోగం చేసుకుంటా ఈ రకమైన అసాంఘికంగా మాట్లాడటం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం అనేది విచారకరం. అంత మునుపు అతను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. అతను జైల్లో ఉండి అతను సంజయ్ అనే అతని మీద ఇక్కడ హైదరాబాద్లో చేసినప్పుడు పలు ఆరోపణలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి అతని మీద. అతని చరిత్ర అంతా కూడా ఒక చీకటమైంది. చాలా ఆరోపణలు అంటే చాలా ఉన్నాయి. లైంగిక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా ఆయన మీద చాలా ఇద్దరి మీద ఉన్నాయి. అవును, ఇప్పుడు ఈ సునీల్ కుమార్ కూడా అతను అక్కడ సిఐడి అడిషనల్ డీజీని ఏదో పోస్ట్లో ఉన్నప్పుడు అతను చేసిన దుర్మార్గమైన చర్యలు చాలా, అమాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, సిఐడి కేసులు, రాత్రి వెళ్ళిపోయి తీసుకురావటం, యువకుల్ని బంధించడం, చిత్రహింసలు గురి చేయటం, జైళ్ళలో పెట్టడం, ఇవన్నీ చేశాడు అతను. ఇద్దరూ చేశారు. ఒకళ్ళకొకళ్ళు పోటీపడి అప్పటి అసాంఘిక శక్తిగా ఉండి, సంఘ వ్యతిరేక శక్తిగా ఉండి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి వీళ్ళందరూ మోకాళ్ళ దండేసి మరి బానిసలాగా మారిపోయి జీ హుజూర్ అన్నట్టు ప్రవర్తిస్తా స్వామి భక్తి ప్రదర్శించారు. అతను మెప్పు పొందడం కోసం వీళ్ళు చేయని దురాఘాతాలు, దుర్మార్గాలు అన్నీ కాదు. ఇవాళ అయిపోయిన తర్వాత సంవత్సరంన్నర అయింది. రఘురామకృష్ణరాజు గారి ఆయన ఒక ఎంపీగా ఉండగా ఒక ఎంపీని తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేసి ఆయన చెస్ట్ మీద ఒక మనిషిని కూర్చోబెట్టి ఎక్కి తొక్కించడం, దాన్ని లైవ్లో చూపించడం, ఇవన్నీ కూడా ఆయన బాధితులే చెప్పాడు, కోర్టుకే చెప్పాడు, మనం మాట్లాడటం కాదు అది. అటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి సంవత్సరంన్నరగా అతని మీద చర్యలు తీసుకుంటామో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందో ఏంటో నోటీసులు ఇవ్వడానికి కూడా మరి ఎందుకు మేనమేషాలు ఎక్కేస్తుందో తెలియట్లా. దీన్ని బట్టి చూస్తా అంటే ప్రభుత్వంలోనే కొంతమంది, ప్రభుత్వంలో కానివ్వండి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల్లో కొంతమంది అతనికి కొమ్ము కాస్తున్నారేమో, కొన్ని అతీంద్రియ శక్తులు అతనికి అనుకూలంగా పనిచేస్తున్నాయేమోననే భావం నాలాంటి వాళ్ళకి చాలామందికి కలుగుతుంది. ఓకే, ఇది విచారకరం. ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం పెళ్లిగుడ్డిది అయితే ఎత్తి చూపిస్తుంది, ఎగిరి డ్యాన్స్లు వేస్తుందని. ఇటువంటి సపోర్ట్ ఉండమంటే ఇవాళ అతను రెచ్చిపోయి ఆ విధంగా మాట్లాడుతున్నాడని మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ అధికారిగా ఉండి, అంటే సస్పెన్షన్లో ఉన్నప్పటికీ అసలు అంటే మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా, కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు సార్? అదే నేను అనేది. దాని మీద ప్రభుత్వం మీద భయం ఉంటే అతనికి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని అంటే అది మాట్లాడేవాడు కాదు.
ప్రభుత్వం నన్ను ఏమీ చేయదు, లేకపోతే నన్ను ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే అధికారంలో ఉన్న ఇంకా ఇతరులు ఎవరు నన్ను కాపాడుతున్నారు కాబట్టి నాకేం తిరుగులేదనే భరోసాతో అతను అట్లా మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం అతని మీద డిఓపిటీకి కంప్లైంట్ చేయాలి. సస్పెన్షనే కాదు, అతన్ని ఇది చేయాలి, ఉద్యోగం నుంచి తీసేయాలి, సర్వీస్ నుంచి తొలగించమని. వీళ్ళ చేతిలో లేకపోతే కేంద్రానికి లేఖ రాయాలి, ఇటువంటి దురాఘాతమైన చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నాడు అని. నిజంగా అతనికి అంత ధైర్యం కలేజా ఉంటే అతను రాజీనామా చేసి పార్టీ పెట్టుకోమను. ఎగ్జాక్ట్లీ, రాజకీయ పార్టీ పెట్టుకుని దళిత బడుగు బలహీన వర్గాలన్నింటినీ ఏకం చేస్తా అక్కడ కాన్షీరామ్ గారును మాయావతి గారు చేసినట్టు పెట్టుకోండి, కాదంది ఎవరు? నువ్వు సర్వీస్లో ఉండగా సర్వీస్ని వ్యతిరేకిస్తా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తా, నువ్వేమో చెప్పదలుచుకున్నావు సమాజానికి? అదేమంటే యువతని ఏదో నేను అప్లిఫ్ట్ చేస్తాను, యువతకు నువ్వు నేర్పుతున్నది ఏంటి నీ ద్వారా? అంటే చట్ట వ్యతిరేక పనులు చేయమనా, చట్టాన్ని ఉల్లంఘించమనా, రాజ్యాంగాన్ని పరిహాసం చేయమనా? అది అంతే కదా మరి అనుకోవాల్సింది. అవును. కాబట్టి దీని మీద తక్షణమే అతను మీద చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. ఇప్పటికే అనవసరంగా అతనికి చాలా వెసులుబాటు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే అతని మీద డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది. అవును. విచారణకు పిలవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇప్పుడు విచారణ పిలవాలి, రేపేమో వెళ్తాడు అనుకుంటా పోలీసుల ముందుకు వెళ్ళి అతను ఇది వాంగ్మూలం అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇటువంటి పదే పునరావృతం కాకుండా కూడా ఒక బలమైన మెసేజ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటేనండి, సమాజంలో ఈ రకంగా బాధ్యతలో ఉండాలి కనుక కంచె చేను వేసినట్టు అయిపోతుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు అంత మునుపు చూసాం. ఆ ఎంఐ సినీ నటి విషయంలో ఈ ఐపీఎస్లు ఎంత దుర్మార్గంగా విజయవాడ కాదంబరి జట్టు కేసులో మనం చూసాం ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు దళిత డాక్టర్ సుధాకర్ విషయంలో ఏం జరిగిందో చూసాం. తర్వాత డ్రైవర్ని చంపేసిన దాంట్లో అతను దళితుడే, బీసీ కుర్రాడు అమర్నాథ్ గౌడ్. మరి నంద్యాలలో అబ్దుల్ సలాం ఎవరు ముస్లిం మైనారిటీలు. అట్లాగే చిత్తూరులో ఒక స్కూల్ పిల్ల ఏదో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ చేరు. వీళ్ళందరూ దళితులేగా. మరి ఈరోజు ఇవాళ మాట్లాడుతున్నటువంటి ప్రబుద్ధులు ఆ రోజు ఎందుకు నోరెత్తలేదు? దళితులు బలహీన వర్గాలేగా. ఇవాళ దళితులు బలహీన వర్గాలు. దళితులకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు? ఇప్పుడు ఒక కార్యక్రమంలో భాగంగా కాపుల్ని దళితుల్ని ఉద్దేశించి మీరు ఎలా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారంటూ కొంతమంది పర్టికులర్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే మరి మనం కూడా అదే ప్రశ్నించేది. ఇప్పుడు నీకు అంత ఇది ఉంటే నువ్వు పార్టీ పెట్టు, ఇంకా నీకు అంత కామన్ సెన్స్, నీకు అంత ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు నిజంగా ఐపీఎస్ ఐఏఎస్లు సెలెక్ట్ అయితే అసలు నువ్వు దళితులుగా మాట్లాడుతున్నావు. ముందు మీ దళితుల్లోనే 2 ప్రధాన వర్గాలు ఉన్నాయి, మాలా మాదిగానే 2 కులాలు ఉన్నాయి. మీ మధ్య ఐక్యత ఉందా? పోని మీలో మీరు వైరుధ్యాలతో కొట్టుకుంటున్నారు కదా. అవును. రిజర్వేషన్ విషయంలో మాకని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి కృష్ణ మాదిగ గారు మరి మాకు అన్యాయం జరుగుతుందనే కదా ఆయన బజార్కి ఎక్కి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకుంది పార్లమెంట్లో. అవును. మరి మీకే ఐక్యత లేదు కదా. నువ్వు కాపులను వచ్చేయండి, మనం కలుద్దాం అంటున్నావు. గ్రామాల్లో మీకు కాపులకి మధ్య సయోధ్య ఉందా? స్థూలంగా మాట్లాడదాం, ఎందుకు ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, దీంట్లో విషయాలు దాపరకం ఏమీ లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అక్కడి నుంచి మన తీర ప్రాంతం ఏమట లేకపోతే రాయలసీమలో కూడా బలిజలు అంటారు. అది యాక్చువల్లీ స్థూలంగా చూస్తే కాపులు వేరు బలిజలు వేరు, కానీ వీళ్ళు కలిపేసుకుంటున్నారు అన్ని. ఉత్తర తూర్పు కాపు, ఆ కాపు, ఈ కాపు, ఒంటరి కాపు అని తెలగా అని కలుపుకుంటున్నారు. అసలు కాపుల్లోనే వైరుధ్యమైనటువంటి పలు రకాలైన కులాలుగా విడిపోయి ఉండే ఉపకులాలు. వాళ్ళలోనే ఐక్యత లేదు. ఓకే. కాపులుగా చెప్పుకునే వాళ్ళు అసలైన కాపులు వేరు, బలిజి కాపులు వేరు, మున్నూరు కాపులు, ఇక్కడ తెలంగాణలో మున్నూరు కాపులు వేరు, అక్కడ ఒంటరి తొంటరి తెలగా అని రకరకాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళలోనే ఐక్యత లేదు. ఇక్కడ దళితుల్లో ఐక్యత లేదు. నువ్వు వచ్చి పెద్ద పుడుంగు మాటలు మాట్లాడేది మనం ఏకమైపోయి ముఖ్యమంత్రి అవుదామని. అంటే ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తావు? నువ్వు ఎవరికి ఏజెంట్వి? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్వి నువ్వు. జైల్లో ఉండ సంజయ్ కానీ లేకపోతే ఇక్కడ ఉండవాళ్ళు కానీ మీరు అందరూ కూడా అతనికి ఏజెంట్లుగా పనిచేశారు. అతను మోక చేతి నీళ్ళు దాగి అతని దగ్గర మోకాళ్ళ దండేసి బానిసలాగా పనిచేశారు. మీరు ఐపీఎస్ అనే 3 అక్షరాల కళంకం తీసుకొచ్చారు భారతదేశ చరిత్రలోనే 5 ఏళ్లలో. మీరు సాటి దళితులకి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంటేనే మీరు నోరు ఎత్తలేని దౌర్భాగ్య స్థితిలో మీరు పడి ఉండారు. ఐపీఎస్లు కాస్త వైపీఎస్లుగా మారారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతే కదా, ఆరోపణలు ఏమైనా నిజం కదా ఇవన్నీ కూడా.
ఇప్పుడు వాడు ఎస్పీగా చేసినాడు, డిఎస్పీగా చేసినాడు, వీళ్ళందరూ ఎన్ని దురాఘాతాలు చేశారు. వీళ్ళ ఒకే బ్యాచ్ ఇదంతా. సార్ మీరు అంత ఇదైనప్పుడు ఆ రోజు అక్కడ ఇచ్చేశారు కదా, మీరు చెప్పేది ముఖ్యమంత్రిని చేద్దాము మన దళితుల్లో నుంచి లేకపోతే కాపుల నుంచి అవ్వాలని నువ్వు కొత్త పల్లవి మొదలెట్టావు కదా. నీ హిడెన్ ఎజెండా ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో రెడ్డి సామాజిక వర్గం అని చెప్పుకుంటారు, మా దళితులు అని చెప్పుకుంటాడుగా. మళ్ళీ మన దళితులు మనం ఒకటి అని చెప్పుకుంటారుగా వాళ్ళు. అదేమంటారు, వైఎస్ కుటుంబానికి దళితులు కొంతమంది బియ్యం ఇచ్చుకుంటాం ఏదో ఉంది ఆ కుటుంబంలో. ఓకే, పులివెందులో నాకు అంత డీప్గా తెలియదు, నాలెడ్జ్ లేదు కానీ చెప్పలేను. కానీ ఇమీడియట్గా వైఎస్ రాజారెడ్డి సోదరీమణిలో ఎవరో కానీ మొత్తానికి ఆ కుటుంబానికి దళితులకి మధ్య పెళ్ళిళ్ళేని, సత్సంబంధాలు కాదు, పెళ్ళిళ్ళు ఇచ్చిపుచ్చుకుంటాలు జరిగినాయి. ఇంకోటి, అసలు రాయలసీమలోనే వైఎస్ కుటుంబం రెడ్లు కాదు అనేది ప్రగాఢమైనటువంటి బలమైన రెడ్లు అందరూ చెబుతారు. నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు. నాకు ఎందుకంటే నాకు అత్యంత సన్నిహితులైన రెడ్డి సామాజిక వర్గంలో నాకు ఆత్మీయులు, బంధువులు, ఒక ఇది లాంటి వాళ్ళు ఉన్నారు, సోదర సమానులు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. నేను విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా, నాకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడన్నా వారి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఉంటాం. నా చిన్న వయసు అయినా కూడా నేను మా వేరే వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు చూసేవాడిని. వాళ్ళ మాటలు ఏ రోజు కూడా వీళ్ళని మా రెడ్డి అని వాళ్ళు ఒప్పుకోలే. ఇవాళ కూడా చాలామంది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడతారు. నిజంగా ఇంకోటి కూడా చెబుతాను కృష్ణ గారు, ఇవాళ మీరు ఆలోచిస్తే ప్రతి మనిషికి భారతీయ సంప్రదాయంలో ప్రతి కులానికి గోత్రం అనేది ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ కాంటెస్ట్, కానీ మీ ఊరిని చెబుతా, దీంట్లో ఉన్న దీనికి అనుసంధానంగా చెప్తున్నా. ఈ సునీల్కి దీనికి సంబంధం లేదు. ప్రతి మనిషికి ఇంటి పేరు ఉంటుంది, గోత్రం ఉంటుంది తప్పనిసరిగా. ప్రధానంగా తతిమ కులాల సంగతి నాకు తెలియదు, కానీ దళితుల్లో కూడా ఉంటుంది, గోత్రం ఉంటుందేమో నాకు ఐడియా లేదు. సారీ, ట్రైబల్లో కూడా ఉంటుందేమో నాకు ఐడియా లేదు. ప్రధానంగా వెలమారెడ్డి, కమ్మ, బ్రాహ్మలు, వైశ్యులు, గౌడ, కాపు, వీళ్ళందరికీ కూడా గోత్రాలు ఉంటాయి, కంపల్సరీ గోత్రాలు. నాకు ఇవాళ కూడా తెలియని సందేహం ఏంటి, వైఎస్ ఎడుగూరి సందింటు అనే పేరు ఎక్కడన్నా కాపులు రెడ్డిలో ఉందా? లేదు. రెడ్డి ఎందుకంటే 36 తెగలు రెడ్డి కులాలు ఉన్నాయి. రెడ్డి కులంలో 36 తెగలు ఉన్నారు. వాళ్ళలో కూడా రకరకాల కులాలు ఉంటాయి. ఏదో అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. మోటాటి, గోటాటి అని ఏదో ఉంటాయి. అట్లాగే పాకనాటి, రకరకాల ఏదో ఉన్నాయి. ఆ పేర్లు నాకు గుర్తులే, 33, 36 ఉన్నాయి నా మిత్రులు చెప్పిన దాని ప్రకారం. ఎక్కడన్నా కానీ ఈ ఇంటి పేరు ఉన్నాళ్ళు ఎక్కడ ఉన్నారా? మీరు ఎతకండి. రెడ్డి చరిత్ర పుస్తకం ఉంది కదా, రెడ్డి వారి చరిత్ర అనేది పుస్తకం రాశారు ఎప్పటి నుంచో పెద్దలు. సిఆర్ రెడ్డి గారు, మన కట్టమంచి రామలింగారెడ్డి గారి టైం నుంచి చరిత్రని, రెడ్డి రాజుల చరిత్ర అని ఒక పుస్తకం రాశారు. దాంట్లో రెడ్డి కులస్తుల యొక్క ఇంటి పేర్లు, గోత్రాలు కూడా దాంట్లో ఉంటాయి. అంటే కమ్మవారి చరిత్రలో కూడా కమ్మవారి ఇంటి పేర్లు, గోత్రాలు ఉంటాయి. ప్రతి కులం వాళ్ళు రాసుకున్నారు అందరికీ. ఎక్కడన్నా కానీ రెడ్డి చరిత్రలో ఎక్కడన్నా కానీ ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళ ఇంటి కుటుంబం, వాళ్ళ గోత్రం పేరేంటి మీరు కనుక్కొని చెప్పండి జర్నలిస్ట్గా. పులివెందుల్లో వైఎస్ అనే కుటుంబానికి సంబంధించిన గోత్రం ఏంటో చెప్పండి. గోత్రం లేని వాళ్ళు రెడ్డిలు ఎట్ట అవుతారు? కాబట్టి ఇది సునీల్ కుమార్ ఏంటంటే పేరుకాళ్ళు అట్ట ఉన్నారు, కానీ మన మనిషి అని ఓన్ చేసుకునే క్రమంలో ఒక షాడో టీమ్ లాగా అతను పనిచేస్తాడు. సునీల్ కుమార్ వ్యాఖ్యలకి హిడెన్ ఎజెండాగా క్లియర్ కట్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని, ఓట్లు చేయాలని, అన్రెస్ట్ క్రియేట్ చేయాలని సమాజంలో దళితుల్లోనూ కాపుల్లోనూ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి రీపోలరైజేషన్ చేసే విధంగా ఏదో ఒక భ్రమలు కల్పించాలి. అందుకని బరిదెగిచ్చి అతను ప్రవర్తిస్తున్నాడు. కావాలని చేసుకోవచ్చు, అతను కావాలంటే ఏదైనా అతను రాజకీయం చేసుకోవచ్చు. సబ్జెక్టు అతను రిజైన్ చేసి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఆ సర్వీస్లో ఉండగా ఆ సర్వీస్ నియమావళి నిబంధనలు కట్టుబడకుండా కనుక ఇట్లా మాట్లాడితే అతని మీద తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, పొరుగు పోతుంది. అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అది చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ వీళ్ళు ఆలోచించుకోవాలి. దీని మీద తక్షణమే
చేయకపోతే ఇది ఏమైపోతుందంటే వైల్డ్ ఫైర్ లాగా పులిని ఇది కూసేగాడిది వచ్చి మేసేగాడిది నుంచి అడగొట్టినట్టు ఇటువంటి వాళ్ళని చూసి తతిమా వాళ్ళు కూడా అతనికి రూల్ వర్తించలేదు మమ్మల్ని ఎందుకు మీరు ఇది చేస్తారని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం సార్. రాజకీయ నాయకుల్లో కూడా చాలా మంది అధికారాన్ని అడ్డం పెట్టుకోనో లేకపోతే కులాన్ని అడ్డం పెట్టుకోనో తప్పులు చేయడం, ఆ తప్పులను కప్పుచ్చుకునేందుకు ఆ కులం కార్డు మధ్యకాలంలో ఎక్కువైంది. ఇప్పుడు అట్లాగే రేపు సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా వేరే 10 మంది అతను జత కలిశారు అనుకోండి, అతని మీద ఏం తీసుకోలేదు మా మీద ఎందుకు తీసుకున్నారని మొదలెడతారు కదా కోర్టులకు వెళ్ళినప్పుడు ఏదన్నా చేసినప్పుడు. కాబట్టి అటువంటి వెసులుబాటు ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా చట్టం తన పని తాను చేసుకోపోవాలి. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మాట్లాడతాము, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తిస్తామంటే కుదరదు. ఇది ప్రభుత్వానికి కూడా మాయన మచ్చలాగా తయారవుతుంది. కావాలంటే ఇటువంటి వాళ్ళందరినీ బయటకు వచ్చేసి రిజైన్ చేసి వాళ్ళ కులాధారణ కోసం, వాళ్ళ మతోద్ధరణ కోసం, వాళ్ళ రాజకీయ దీనికోసం, హక్కుల కోసం పోరాటవచ్చు. తప్పే ఉంది. ఇప్పుడు ఎంతోమంది ఐపీఎస్లు, ఇప్పుడు తమిళనాడులో ఒక ఆయన ఐపీఎస్ రిజైన్ చేసి బీజేపీలో చేరలేదా? అవును. ఇటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు కదా. ఆదర్శవంతంగా నిలబడండి. మీరు నిలబడి మీ కులంలో మీ వర్గాల్లో పీడితులు తాడితులు ఉన్నారు, వాళ్ళకి అప్లిఫ్ట్ చేయండి. మీ ఇంట్లో రేపు పిల్లలకి మీ కులంలో బాగా పేదరికంలో ఉండాలని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయండి. అప్లిఫ్ట్ అంటే అదే కదా. రేపొద్దున మీరు అందరూ వెళ్ళవాలనుకుంటున్నారు కదా, మీరు వెళ్ళి కాపుల్ని వెళ్ళి మా పిల్లల్ని చేసుకోమని అడగండి. రాజకీయం చేద్దాం అనుకున్నప్పుడు ఆ వియ్యం కూడా పొందాలని తప్పేం లేదు కదా. ఆ బంధుత్వంలో తప్పేముంది? నువ్వు వెళ్ళి అడుగుపోని. నువ్వు ఇంత మాట్లాడేవుగా, నువ్వు వెళ్ళి రేపు పొద్దున కాపు సంఘం నాయకులను వెళ్ళి మీరు మనం వియ్యం పొందుదాము, మా పిల్లల్ని మీకు మీ పిల్లల్ని మేము చేసుకుంటామని అడగమని చూద్దాం ఈ మగాడిని. ఎందుకు ఈ పోరంబోకల మాటలు? ఎవరిని వంచడానికి, ఎవరిని మోసం చేయడానికి మీ హిడెన్ ఎజెండాలు ఏంటి తెలియదా? మొన్నేమో ప్రకాశం జిల్లాలో ఒక గ్రామ తగాదాన్ని తీసుకొచ్చి కుల తగాదా మార్చాలని ఆ రోజు కొంతమంది తయారయ్యారు. అవును. ఆ రోజు కిరాయి ఏజెంట్లుగా వైఎస్ఆర్సీపీకి మోగ చేతి నీళ్ళు తాగితే కిరాయి ఏజెంట్లుగా కొన్ని కుక్కలాగా మురిగారు కొంతమంది కులం మూసుకేసుకుని. ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు ఈ పేరుతో. నువ్వు మత ప్రచారం చేసే హక్కు నీకు ఎక్కడిచ్చాడు? కులాల పంచాయతీ చేసే హక్కు నీకు ఎక్కడిచ్చాడు? రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనే హక్కు నువ్వేవడం? అసలు నీ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి. ఇది తప్పు కాదు. ఇది అంటే ఐపీఎస్ పదవికి మీరు రాజీనామా చేసి ఏదైనా మన అభ్యంతరం లేదు. అతనికి స్వేచ్ఛ ఉంది. నువ్వు రూల్స్ కు విరుద్ధంగా మాట్లాడటానికి వీల్లేదు. నువ్వు కొన్ని కట్టుబాట్లు లోబడి ఉన్నావు ఇవాళ. అవును. రాజ్యాంగానికి చట్టాలు నీకు వర్తిస్తాయి. నువ్వు స్వేచ్ఛాజీవి కాదు. నీ మీద మెడ మీద చట్టం రాజ్యాంగం అనే కత్తులు ఏలాడుతూ ఉంటాయి. నువ్వు ఇష్టాన్ని బరిదెగిచ్చేసి నేను వీధి గుండాలాగా మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, అదేమంటే నాకు కులం కార్డు, మతం కార్డు, వర్గం కార్డు తీసేస్తానంటే కుదరదు. నువ్వేమీ చేయలేవు. సో ఇప్పటికైనా ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా? లేకపోతే తీసుకోకపోతే మాత్రం పొరుగు పోతుంది. ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా గట్టిగా హెచ్చరిస్తున్నా, మరణం చేయడం కూడా కదా హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇటువంటి అసాంఘిక శక్తుల మీద కనుక మీరు ఇప్పటికే చాలా లేట్ చేశారు. 1.5 సంవత్సరాల కాలం మీరు సుదీర్ఘమైన సమయాన్ని వేస్ట్ చేశారు. ఇప్పుడు కన్నా ఇటువంటి వాళ్ళని కట్టడి చేయకపోతే మాత్రం మీ పరిపాలన కుంటుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను మీ ద్వారా చేసేది ఏంటంటే ఇటువంటి చీడ పురుగులు మీరు ఎంటర్టైన్ చేయటం మహాపాపం, సమాజానికి నష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ.